ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14 to 19 శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలో అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుకూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 5,000 చెప్పారు రాంబాబు గారి ద్వారా. తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పారు. ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది. ఇప్పుడు ABN CEOగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు AP 24/7లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు. జస్ట్ MP అయిన 2వ నెల అప్పుడే నేను ఇది చాలా తప్పు, రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీలో కూర్చుని శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం 100 కుర్చీలు వేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు కూడా అవ్వదు, కుర్చీకి 10,000 వేసుకున్నా కూడా, మరి దానికి ఇంత యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరమా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. లేఖి కామెంట్లు, చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు NTVలో అండ్ AP 24/7లో చెప్పా. ఒక రకంగా బీజం, చిన్న బీజం ఈ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే. అందుకని నేను ఈ రచ్చబండలో దీన్ని అప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్. AP 24/7 అది కానీ NTVలో అది జరిగిన 1-2 రోజుల్లో NTVలో ఎర్లీ మార్నింగ్ డిబేట్లో కానీ ఉంటుంది, నేను మాట్లాడేది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనేదో మెచ్చుకోలు కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది, చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు, అక్కడ ఉంది.